అందరికీ నవరాత్రుల 5వ రోజు శుభాకాంక్షలండి. లేచిన వెంటనే ఇంటిని శుభ్రం చేసుకొని ఫ్రెష్ అయ్యి ఇలా ముగ్గులు వేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి ఇక్కడ నైవేద్యంగా దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను. ఎంత క్వాంటిటీలో అయితే రైస్ తీసుకున్నానో అంతే క్వాంటిటీలో పెరుగు అలాగే పాలను కలుపుకున్నాను. ఆ తర్వాత టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ వేసుకొని తాలింపు వేసుకున్నానండి. పీఠం శుభ్రం చేసుకొని పువ్వులతో అలంకరణ అయితే చేసుకున్నాను. మా దగ్గర పువ్వులు అంటే ఎక్కువగా బంతి పువ్వులు మాత్రమే దొరుకుతాయి. మన దగ్గర లాగా చామంతి పువ్వులు, మల్లె పువ్వులు, గులాబీ పువ్వులు ఇవన్నీ అస్సలు దొరకవు అనమాట. ఇంక ఈసారి మందార పువ్వులు, ఈ తెల్లని పువ్వులు దొరకడంతో అలంకరణ ఇంకా కాస్త మంచిగా అనిపించిందనమాట. నాకు తెలిసినంత వరకు పూజ అంటే దీపం, ధూపం, గంధ పుష్పం, నైవేద్యం అలాగే హారతి ఇవి ఉండేలా చూసుకుంటానండి. ఆ తర్వాత ఇక్కడ పారిజాతం పువ్వులతో అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నాను. ఇలా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నాను. హారతి ఇచ్చి పూజ ముగించుకున్నాను. ఈ నవరాత్రుల 5వ రోజు పూజ ఇలా గడిచింది. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.